అసలు ప్రాజెక్టులో ఏమేం చేస్తున్నారు అనేది కూడా ఇప్పటివరకు డిపిఆర్ఏ ఇవ్వలేదు. మీరు ఫస్ట్ డిపిఆర్ క్రియేట్ చేయండి, తర్వాత మూసి సుందరీకరణ కూడా కాదు, శుద్ధి చేసి చూపించండి. అప్పుడు మేము ప్రజలను బిలీవ్ చేస్తాము, ఓకే జరుగుతుంది అని చెప్పేసి. అప్పుడు మేము ఆలోచిస్తాము మా ల్యాండ్ ఇవ్వాలా వద్దా, అభివృద్ధి కోసమేనా కాదా. ఎందుకంటే చాలా ల్యాండ్స్ ఇప్పటివరకు తీసుకున్నారు ఒక ప్రాజెక్ట్ అని చెప్పేసి, తీసుకోవడం ఒక ప్రాజెక్ట్ కోసం, చేయడం ఇంకొక ప్రాజెక్ట్. సో మాకు ఎలాంటి నమ్మకం లేదు కాబట్టి ప్రతిదీ లిఖితపూర్వకంగా కావాలి, ప్రతిదీ ట్రాన్స్పరెన్సీతో కూడింది కావాలండి. మేము ఇప్పుడు ఖచ్చితంగా కూడా తీసేసుకుంటారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ చెప్తున్నారండి, ఏది ఎప్పుడు ఎవరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు, ఏది బిలీవ్ చేయాలనో కూడా తెలియట్లేదు. వాళ్ళైతే ఇండివిజువల్గా మేము ప్రతి ఒక్క పర్సన్కి ఆపర్చునిటీ ఇస్తాము, మీ పెయిన్స్ మాకు చెప్పుకోండి తర్వాత అనేసి అంటున్నారు. మేమైతే మా ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా అయితే లేము, వాళ్ళు ఏం చేసినా ఏమి ఇచ్చినా కూడా. చట్టపరంగానే ఉంది మా ల్యాండ్ అనేసి ఇప్పుడు ఆర్డీఓ సారే చెప్పారు. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది అని కూడా చెప్పారు. అదే అసెంబ్లీలో మన సీఎం సార్ మాత్రం ఇది ఇల్లీగల్ ల్యాండ్ అని చెప్పారు, ఇక్కడ వచ్చేసి లీగల్ ల్యాండ్ అని చెప్పారు. సో గవర్నమెంట్ వాళ్ళే రెండు నాలుకలతో మాట్లాడుతుంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు అనేసి నా ఒపీనియన్. ఇలాంటిది కాకుండా ట్రాన్స్పరెన్సీ చూపించండి, క్లారిటీగా క్వశ్చన్స్ అడగండి, క్లారిటీగా అన్నీ చూపించండి జనాలకి.